హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లో గ్రామ దేవత అయిన పైలమ్మ తల్లికి ఆషాఢంలో కావిడ పెట్టామని షార్ట్ అప్లోడ్ చేశానండి. ఇది లాంగ్ వీడియో అనమాట. ఎడిటింగ్ అంతా చేసి లాంగ్ వీడియో అప్లోడ్ అయితే చేశాను. ఇదంతా కూడా నేను వాయిస్ అవుట్ ఏమేమనండి, మామూలుగా న్యాచురల్గా అక్కడ ఎలాగైతే వీడియో అంతా ప్రాసెస్ అంతా జరిగిందో, పూజ అంతా ఎలా జరిగిందో సేమ్ మంత్రాలు ఇంకా అన్నీ కూడా నేను అలాగే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అంతా చక్కగా చూడండి, చాలా బాగా జరిగింది. మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి వీడియో అంతా. నిశ్శబ్దంగా ఉంటారు అందరూ. అరే బాబు అక్కడ బయట చేశారండి. పానకం కూడా అక్కడ ఏమండి ఉంచండి 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 బుజ్జి వచ్చాయి ఇలాగే ఇదిగోండి అక్కడ ఉంచండి. కాలనీలో సైట్లో వాళ్ళు ఇచ్చారు పొద్దున్న స్వీట్ ఇది. అందరూ కూడా ఎవరు ముఖ్యమండి అందరూ కూడా మమానుకోండి. ఇది శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ కృష్ణ గోదావరి దేశే ఆగ్నేయ ఆంధ్రదేశే అత్యంత వ్యాపారిక శ్రీ విశ్వాసునాథ దక్షిణాయనే
दक्षिणायने आषाढमासे कृष्णपक्षे सप्तम्यां भाद्रः अग्निहोत्रे सुवर्णचन्द्रयामाशेषायां शुभहरिदासिना गोत्रः ఎవరు గోత్రాలు చెప్పుకోండి అమ్మ మీకు గమనంలో ఇంకేమవుతామంటే ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడా మనసులో అనుకోండి పిల్లల పేర్లు పెద్దల పేర్లు అందరూ కూడా అనుకోండి అనుకుని చక్కగా మనసులో నమస్కారం చేసుకోండి ఈవేళ మన గోపాలను మార్చుకోవాలని ఫోన్ చేసేవాడు ఒక 2 రోజుల్లో అమ్మవారికి సాధిద్దాం అనుకున్నాం మరి ఆ ముహూర్తం పెట్టండి అన్నాడు 1 లక్ష్మీవారం నాడు ఆషాఢ బహుళ సప్తమి ఇవాళ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మరి మనకి 12 నెలలు తెలుగు నెలలు తిథులు 15 వారాలు 7 అలాగే ఋతువులు 6 అదేవిధంగా దక్షిణాయనం ఉత్తరాయణం 2 అయినారు ఇవాళ దక్షిణాయనం వచ్చినటువంటి ప్రారంభంలో మళ్ళీ ఎప్పుడు మారుతుంది ఉత్తరాయణంలో ఎప్పుడు వస్తుంది మన సంకల్పం చెప్పుకున్నాం కదా ఉత్తరాయణే ఫలానా మాసం ఫలానా నెల చెప్పుకున్నాం కదా ఈ వారి నుంచి ప్రతిరోజు కూడా సంకల్పంలో దక్షిణాయనం చెప్పుకోవాలి ఎప్పటిదాకాను సంక్రాంతి అప్పుడు వస్తుంది ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంచేత ఇటువంటి పర్వతనాలు దైవాలని చెప్పి నేను మనకు చెప్పాను మన రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేయాలి చక్కగా మంచి అష్టగ్రహం రోజు ఇవాళ దేశంలో ఎన్నో చోట్ల జరుగుతున్నాయి మనకి చంద్రమైన విశేషమైన దేవత పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా ఇలా జరుగుతుంది అంత మహత్తమైనది అంచేతే నేను ఎన్నో సమకూడారు చిన్నగా కూడా పర్వతంగా అయింది అంచేత ప్రశాంతంగా చక్కగా నేను చెప్పిన విషయాలతో చూసి అమ్మవారికి సాధన పెట్టాక ప్రసాదం పెట్టారు తిరుగులు ఏర్పాటు చేసేది అలా తీసుకుని చక్కగా తర్వాత ఒక్కొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క గాథల యొక్క ధనంతో కూడినటువంటి సామూహికమైనటువంటి సాధనలు ఉన్నాయి అదేవిధంగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని వచ్చారు స్వీట్స్ అనేవి అవన్నీ ఇక్కడ సమర్పణ చేస్తాం వీటితో పాటు అవి కూడా మంచి పెడతారు అంతే తప్ప మా డబ్బా ఇచ్చేది మా బాక్స్ మాకు ఇచ్చేది ఎవరిలేదు వినాయక ఏమో లక్ష్మీ స్వీట్స్ ఏమో లేకపోతే ఇంకో స్వీట్స్ ఏమో కూడా మీకు సారిలో తెలుసుకోవాలి అందరికీ కవర్లో వేసి పంచి పెడతారు మీరే పంచి పెడతారు మీరు అందరూ వెళ్తే అందరూ పెడతారు పనులు వెళ్తే పనులు వెళ్తారు అదే అందరూ కూడా చెప్పుకోండి గోత్రాలు చెప్పుకున్నారా పేరు చెప్పుకున్నారా చెప్పండి అస్మాకం సహ కుటుంబానం క్షేమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి ఉద్యోగం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన ధాన్య మోక్షాభి పూర్త్యర్థం మమ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్య ఇప్పుడు వ్యాపారం చెప్పాను వ్యవసాయం చెప్పాను ఏమంటే నేను చేస్తున్నామంటారేమో మీ పిల్లలు చేసుకోవచ్చు మీ యజమాని చేసుకోవచ్చు పిల్లలకు మేము చదువుకుంటున్నామంటారేమో మీ పిల్లల చదువు కోసం విద్య ఉత్తీర్ణత సిద్ధ్యర్థం మమ అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం అంటే స్త్రీలకు ఏం కావాలి ప్రధానంగాను సౌభాగ్యం ప్రధానం ఏం చేత ఆ సౌభాగ్యం ఉన్నట్లయితే ఉక్కు మంచంలో భర్త ఉన్న 100 ఏళ్ళ వాడు ఆవిడకి 90 ఏళ్ళు 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉన్నా కూడా ఆ సౌభాగ్యం ఉన్నట్లయితే కనుక మనం పెళ్లి చేసుకుంటాం ఆ మామని తీసుకురండి మొట్టమొదటి నలుగెట్టిద్దాం మామ చేత అక్కడ అది గౌరవం ఆ మామ చేత అక్షతలు ఏం చేయాలి ముందు సాయం పట్టుకొచ్చి తీసుకొచ్చి సౌభాగ్యం అంత గొప్పది మీకు బంగారంతో గోడలు తీసుకునేటువంటి ధారాలకు వస్తువాహనాలు ఉన్నా కూడా చిటికడ పసుపు అంత గొప్పది శ్రీకృష్ణుడు సత్యభామకి రుక్మిణీదేవి సత్యభామకి బయటకు వచ్చిన ఏం చేయాలో కృష్ణుడు చూస్తారన్నాడు తిరిగిందా ఎంత బంగారం పట్టుకుంటే తిరిగలేదు ఆఖరికి ఏం చేసింది తులసిద్దరం చేసింది అలాగే ప్రతి దాంట్లో కూడా శివుడి యొక్క భస్మం చిటికలు చాలు కాదు అమ్మవారి కుంభం చిటికలు చాలు అగ్నిహోత్రుడు చిటికలు చాలు చిన్న అగ్నిహోత్రం పెడతారు మీరు పోయారు అది జ్వాల వచ్చి 100 మందికి వంట చేస్తారు అవునా కదా అంచేత ఎంత తక్కువ అయితే అంత విశేషమైన వస్తుంది ఆవిడ బాబు ఎంత ఉంటుంది జీవకాలం ఉంటుంది అది వేస్తే అంచేత అటువంటి సౌభాగ్యం కోసం చెప్పండి సమస్త ఘోష నిగోచ్యర్థం జ్ఞానాజ్ఞాన దోష పరిహారార్థం మనం తెలిసిగా చేస్తున్న జ్ఞానంతో అజ్ఞానంతో చేస్తున్న తప్పులు జ్ఞానంతో తెలిసి చేస్తున్నా
ఒకవేళ అజ్ఞానంతో చేసుకున్నాక ఆ దోషం తిరుగువాల్సిన అమ్మవారిని కోరుతున్నాం. జ్ఞాన అజ్ఞాన దోష నివృత్త్యర్థం మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి భైరవ దేవత ప్రీత్యర్థం ఆషాఢమాస సప్తమి ప్రయుక్త ఉపవాసన మహాకాళి మహాలక్ష్మి మనసులో ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. మీరు అందరూ కూడా ఏ మాట మాట్లాడద్దు. నేను చెప్పిన మాట్లాడి మనసులో స్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః అంటే ప్రపంచంలో 3వ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలందరూ కూడా శ్రీమాత్రే నమః అంటే లలితాదేవిలో నుంచి వచ్చిన వాళ్ళే. లలితాదేవి బ్రహ్మ విష్ణువే రుద్రుని ఆసనంగా చేసుకునేవాడు. కోడలిగా ఎవరో లలితాదేవి ఆవిడ యొక్క స్వరూపంగా మనకి ఈ బయలుపడ్డది. ఇవి చాలా శక్తివంతులు. నాకు తెలియదు అంతకుముందు 4 ఏళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు మన గోపాలం అనే గారు నేను నాకు నవరాత్రులు చేసి పెట్టాలి అన్నాడు. సరే అన్నా వచ్చిన తర్వాత వంట అన్నాడు, అదే అన్నాడు, ఇది అన్నాడు. ఏది చాలా గౌరవంగా అనుకున్నాను, చేశాను. దానికి ఫలితం నేను అనుభవించాను. ఈ అమ్మవారి కళలో నేను పొందా. డబ్బులయ్యా గూడియ్యా ఆ కాస్త కూలి గోపాలం ఆ ముఖం వచ్చి నాకు కూడా కొంత బయటకు వచ్చింది. అప్పటి నుంచి నాకు నా గోపాల బయట మా ఊరికి అనే దగ్గర వచ్చేస్తున్నాను. అంత మాత్రం నాకు తెలియదు. అది బయట వాళ్ళు అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. ఊళ్ళో మనకి నమస్కారం చేసుకున్నాం, మన కష్టం అనుకుంటాను. మన ఎంత కష్టపడినా మనం దాని ఫలితాలు పొందాలంటే భగవద్గీత కావాలి. ఆ అమ్మవారి యొక్క విశేషం చాలా శక్తి ఉంది. బయట చాలా ఆనందించాలి, అనుభవించాలి కాబట్టి స్వయంగా చెప్తున్నా. పూజ ఊరించుకోండి. జ్ఞానాన్ని జ్ఞానంలో ప్రయాణి ఆవాహన ఇప్పుడు మీరు అందరికీ పూజ చేస్తారు. గుడి అచ్చులు కానీ పోండి. ఇప్పుడు ఆల్రెడీ అచ్చులు ఉన్నాడు కదా, అలాగే ఎవరో చేయాలి. అంచేత ఆ అచ్చులు కుమారి వాడు మన తరఫున అచ్చులు వాడు చేయండి.